ఈరోజు మనం ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే స్పీకర్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ పర్సన్గా తీసుకుంటాం. అంటే మన గురించి మనం తెలుసుకోవడాన్ని ఫస్ట్ పర్సన్ అంటాం. మన గురించి మనం చెప్పడాన్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను. వీఆర్ వాచింగ్ ఏ మూవీ, మేము సినిమా చూస్తున్నాము. అట్లా దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం. అట్లా మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ చూసినట్లయితే ఐ, మీ, మై, మైన్. ప్లూరల్ చూసినట్లయితే వి, అజ్, అవర్, అవర్స్. వీటిని ఫస్ట్ పర్సన్గా తీసుకుంటాం. సెకండ్ పర్సన్ చూసినట్లయితే మనం ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మనం స్పీకర్ అనుకుంటే మన ఎదురుగా ఉన్న వారి గురించి మాట్లాడేటప్పుడు ఈ సెకండ్ పర్సన్ని వాడతాం. ఎదురుగా ఉన్న వారి గురించి, ఎదురుగా ఉన్న వస్తువుల గురించి అట్లా మాట్లాడినప్పుడు ఈ సెకండ్ పర్సన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ద పర్సన్ బీయింగ్ స్పోకెన్ టు, ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యు ఆర్ మై ఫ్రెండ్. ఇక్కడ యు అనేది సెకండ్ పర్సన్ అవుద్ది, ఎందుకంటే మనం ఎదురుగా ఉన్న వారి గురించి మనం మా వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యు అనేది ఇక్కడ సెకండ్ పర్సన్ అవుద్ది. సింగులర్ ప్లూరల్ చూసినట్లయితే యు, సింగులర్కైనా ప్లూరల్కైనా యూనే అవుద్ది. యు, యువర్, యువర్స్, యువర్, యువర్స్. ఇవన్నీ ఆబ్జెక్ట్ పొజిషన్లో యూజ్. మనం ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి చూద్దాం. థర్డ్ పర్సన్ అంటే ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళ గురించి మనం స్పీకర్ మాట్లాడుతుంటే దాన్ని థర్డ్ పర్సన్ కింద తీసుకుంటారు. థర్డ్ పర్సన్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ ఏ డాక్టర్. హీ అంటే అతను, అంటే వీళ్ళిద్దరు కాకుండా వేరే అతని గురించి మాట్లాడుతున్నప్పుడు హీ ఈజ్ ఏ డాక్టర్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఆమె పాటలు బాగా పాడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరు గురించి కాకుండా వేరే అదర్ పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు థర్డ్ పర్సన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ చూసినట్లయితే హీ, షీ, ఇట్. ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతాయి. హిమ్, హర్, హిజ్, హర్, హర్స్, ఇట్స్. ఇవన్నీ ఆబ్జెక్ట్ పొజిషన్లో థర్డ్ పర్సన్ సింగులర్ని యూజ్ చేస్తాం. అదే ప్లూరల్ ఫామ్కి అయితే దే, దెమ్, దేర్, దేర్స్. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ అవుతాయి. థర్డ్ పర్సన్ అంటే ఇద్దరు కాన్వర్జేషన్ చేసుకునే పర్సన్స్ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు థర్డ్ పర్సన్ని యూజ్ చేస్తారు.